తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్లోని ఓ ఆయిల్ షాప్ వద్ద ముంగిలిపట్టుకు చెందిన మాధం ప్రసాద్ అనే యువకుని 5 మంది వ్యక్తులు కలిసి అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేపట్టారు. తిరుపతి రూరల్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్లోని ఓ ఆయిల్ మిల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ముంగిలిపట్టుకు చెందిన జీప్ డ్రైవర్ మాధం ప్రసాద్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఆటోనగర్లోని తన మేనమామ సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన ప్రసాద్ ఆటోనగర్లో మద్యం సేవించి అదే ప్రాంతంలోని కొందరు వ్యక్తులతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో చైతన్యపురానికి చెందిన సిసింద్రి అలియాస్ జావిద్, గోపి, నీలకంఠ, కిరణ్, వెంకటేశ్వర్లు 5 మంది వ్యక్తులు కలిసి కొడవలతో ప్రసాద్ను గొంతు కోసి కత్తులతో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నగర డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన నిందితులను నలుగురిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మా చెల్లి కొడుకు ప్రసాద్ మూలపట్ల ఉంటాడు. తర్వాత ఏదో కారణంగా వచ్చినాడు, మంది తాగుతున్నాడు. ఎట్లా గలాడు వచ్చిందో తెలియదు, కానీ రాత్రి ఇవన్నీ చంపేసినాడు. పొడిచి కొంచెం కోసి చంపారు. ఎంతమంది? గణేష్ అని కాగితాలు వేస్తాడు అబ్బాయి. కాగితాలు గుడికి మళ్ళీ 15 రోజులు అని చెప్తున్నారు. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది ఉండొచ్చు? ఒక 3-4 కలుసుకొని ప్లాన్గా చంపేస్తారు. ఎందువల్ల? తాగుడు వల్లనే ఏదో జరుగున్నది. తాగుడు వల్లనే కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం జరిగి మాకు బంధుత్వం వాడు వచ్చిన్నాడు. మా ఏదో చెల్లెలు కొడుకు అవుతాడు నాకు. వాడికి వచ్చిన్నాడు. వాళ్ళ పెద్దమ్మ కూడా ఏనే ఉంటుంది. వచ్చి ఇంటికాడికి వద్దాం అనుకున్నాడే జరిగింది. హాస్పిటల్గా జరిగిపోయింది. ఏం పని చేస్తాడు ప్రసాద్? నీకు చేస్తాడు. ఎందుకు వచ్చాడు తెలియదు. మేమైతే లేము. ఇక్కడ రాత్రి 10-11 అయిపోయింది. ముందు కుట్రపాకు పోయినాను, తెచ్చినాము. తెల్లవారుజామున అంటే మధ్యరాత్రి సమయంలో ఆటోనగర్ సమీపంలో చైతన్యపురం దగ్గర కొంతమంది వ్యక్తులు మందు తాగుతూ ఉంటే అదే రూట్లో ప్రసాద్ ఇంకా అతని ఫ్రెండ్స్ కొంతమంది కారులో వెళుతూ ఇక్కడ మందు తాగిన దాంట్లో ఒకతను గోపి అయితే ఒకతను ఉంటాడు. అతన్ని చూసి కారు ఆపుతారు. కారు ఆపిన తర్వాత కాసేపు మాట్లాడుకొని ఎవరు చనిపోయిన వ్యక్తి ప్లస్ ఈ గోపి మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ తిరిగి వస్తూ 20 నిమిషాలకు అట్లా తిరిగి వస్తూ మళ్ళీ ఇదే ప్లేస్లో కారు ఆపుతారు. కారు ఆపిన తర్వాత గోపి మళ్ళీ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే గోపితో ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ ప్రసాద్తో ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది వాళ్ళు వాగ్వాదం చేసుకొని ఘర్షణ పడుతూ ఉంటారు. ఏదో విషయంలో పడుతూ ఉంటారు. అయితే ఈ ఘర్షణ వాతావరణంలో ఏమవుతుందంటే గోపితో ఉన్నటువంటి మనుషులు వెళ్ళిపోతారు. వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళిపోతారు. సరే అది అయిపోయింది కదా అని చెప్పి వీళ్ళు ఉంటారు. అప్పుడు గోపి మళ్ళీ ప్రసాద్ రొటీన్గా మాట్లాడుతూ ఉంటారు. అంతలో ఎవరైతే వెళ్ళిపోయినటువంటి మనుషులు మళ్ళీ తిరిగి కత్తులతో దాంతో వచ్చి ఈ కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ ఉంటే అతని మీద దాడి చేస్తారు. దాడి చేస్తే అతనికి ఛాతి మీద వెనక వీపు మీద గాయాలు అవుతాయి. అది చూసినటువంటి ప్రసాద్ పరిగెడుతూ ఉంటాడు. అతన్ని ఈ వ్యక్తులు వెంబడించి అతన్ని కొంత దూరం పోయిన తర్వాత చంపేస్తారు. మెడ మీద కత్తి వేసి అట్లా చంపేస్తారు. సో ఇది అప్పటికప్పుడు జరిగినటువంటి ఘర్షణ, అప్పటికప్పుడు తలెత్తినటువంటి వివాదమే, కానీ దీనిలో మిగతా ఏం లేవు. దీనిలో ఇది జరిగింది. కంప్లైంట్ ఇస్తున్నారు. ఎవరైతే మునిచంద్ర ప్రసాద్ ఎవరైతే ఒంటికి పోతూ గాయపడ్డాడో రిసీవర్ వాళ్ళ బ్రదర్ ఎవరు అతనే కంప్లైంట్ ఇస్తున్నారు. స్టేట్మెంట్ రాస్తున్నాము. ఆ కంప్లైంట్ తీసుకుని కేసు కడతాం. సార్ ఇప్పుడు చనిపోయింది ఎవరు సార్? చనిపోయింది వచ్చేసి ప్రసాద్ అని చెప్పి ఎంఆర్పిఎస్లో మెంబర్ అతను చనిపోయాడు.